శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. భక్తో భక్తి గుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే. అబ్బబ్బబ్బా, శంకర భగవత్పాదులు వేశారంటే మాటలు తక్కెట్లో పెడతారు. ఇక ఆ మాట తీసి ఇంకో మాట కాదు, అక్షరం తీసి అక్షరం పెట్టడం కుదరదు. ఆయన అంటున్నారు, ఆ మనసనబడేటటువంటి కలశకి భక్తి అన్న దారాలు కట్టు. ఇప్పుడు ఆ కలశలో నీళ్లు పొయ్యాలి కదా. ముదమృతాపూర్ణే, నిండా నీళ్లు పొయ్యి. ఏ నీళ్లు పోస్తావు? బయట నీళ్లు తీసుకొచ్చి మనస్సన్న కలశలో ఎలా పోస్తావు? కాదు, ముదము అనేబడేటటువంటి నీటితో నింపు. ముదం అంటే సంతోషం. సంతోషం అంటే కుంగిపోకుండా ఉండడం. ఎప్పుడు అబ్బా ఏం కావాలంటే నేను ఉత్సాహంగా ఉండడం. ఉత్సాహంగా ఎప్పుడు ఉంటాడు? నాకేం లేదన్నప్పుడు ఉంటాడు. నాకు ఇది లేదు కదండి అన్నవాడు ఏడుస్తూ ఉంటాడు. సంతోషంతో నువ్వు ఎందుకు ఉండాలి అంటే, నీకు ఉన్నదేదో తలుచుకుంటే నీకు సంతోషం, నీకు లేనిది తలుచుకుంటే సంతోషం ఉండదు, దుఃఖం. నీకు ఉన్నది తలుచుకుంటే సంతోషం. చాలామంది శివానందలహరిలో శ్లోకాన్ని చదువుకుని అనుభవించి ఆనందపడిపోయేటటువంటి మహాపురుషులు ఎందరో ఉన్నారు. నేనెంతటి వాణ్ణి. నిజంగా వాళ్ళందరూ అనుభవించి ఆనందపడిపోయినంత చెప్పగలిగిన ప్రజ్ఞ నాకేం లేదు. వాళ్ళు నిజంగా అనుభవించి పొందేటటువంటి ఆనందం అనేటటువంటి సముద్రంలో నేను చెప్పేటటువంటిది కేవలం ఒక బిందువుతో సమానం. అయినా ఈశ్వర, ఒక బిందువుతో సమానమైన మాట్లాడగలిగే శక్తిని ఇచ్చావు కదూ. ఎంత సంతోషం, చాలు నీ గురించి చెప్పుకుంటున్నాను కదా, ఇంకింతకన్నా నాకేం కావాలి. ఇప్పుడు నీకు ఉపన్యాసానికి వచ్చే ముందు సంతోషంగా ఉంటుంది. అలా చెప్పగలగడం నా అదృష్టం. ఈశ్వరుడు నాకు ఆ కంఠం ఇచ్చాడు, ఆ శక్తిని ఇచ్చాడు. ఈశ్వరా, మీ సేవలో ధన్యుణ్ణవుతున్నాను. ఓ 2 గంటల సేపు మాట్లాడానంటే 2 గంటల సేపు మీ దగ్గర మనసు కూర్చుంది కదూ. అంటే 2 గంటలు తపస్సు చేశాను కదూ. బయట కూర్చుంటే అనవసరంగా తిరుగుతానని తెచ్చి కూర్చోపెట్టి నా చేత ఉపన్యాసం చెప్పించి నా చేత 2 గంటలు ప్రతిరోజు తపస్సు చేయిస్తున్నారా? ఈశ్వరా, మీకు కృతజ్ఞుడను. ఎంత సంతోషం. ఇప్పుడు ఈశ్వరుడు నాకు 2 కళ్ళు ఇచ్చాడు. ఆ 2 కళ్ళతో చూడగలిగిన శక్తిని ఇచ్చాడు. ఈ సంతోషంగా ఉండడానికి ఇది కారణం కాదు. తింటే అరగక పడిపోతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు, తింటే అరిగేట్టు చేస్తున్నాడు. మాట్లాడలేని వాళ్ళు ఎందరో ఉన్నారు, మాట్లాడేటట్టు చేశాడు. పక్కవాడికి ఉపకారం చెయ్యలేని వాళ్ళు ఎందరో ఉన్నారు, పక్కవాడికి ఉపకారం చెయ్యగలిగిన శక్తిని ఇచ్చాడు. ఇంకేమి ఇవ్వాలి ఈశ్వరుడు నాకు? తినడానికి అన్నం ఇచ్చాడు, ఉండడానికి ఇల్లు ఇచ్చాడు, కట్టుకోవడానికి బట్ట ఇచ్చాడు, బయటికి ఇస్తే గౌరవం ఇచ్చాడు. చాలదా? ఈశ్వరా, వీటన్నిటికీ కారణం నువ్వు. ఆయన పట్ల పరమ సంతోషంతో నీకు ఇచ్చినవి తలుచుకుని సంతోషంగా ఉండు. కాబట్టి ఆ సంతోషం అనేటటువంటి నీటిని ఆ మనసులో అనబడేటటువంటి కలశంలో పోశాను. అది చూడగలిగినటువంటి మనసు ఉండాలి. కానీ అసలు ఆ ఆనంద ధార వేరు, ఆ సంతోషం వేరు. ఒక కవి అన్నాడు ఒక చోట, తెల్లవారుజామున లేచి అరుణాచలం లాంటి చోట, వెంకటాచలం లాంటి చోట నిలబడితే కొండలన్నీ ఇలా పెన్సిల్తో గీతలు గీసినట్టు కనపడతాయి. చెట్లు కదులుతుంటాయి, జీవులు కదులుతుంటాయి, అన్నీ కదులుతుంటాయి, ఇవి మాత్రం కదలకుండా ఉన్నాయి. ఏమయ్యా, కొండ కదలకుండా ఉండడంలో దానికి బాధ లేదు అంటే ఆయన అన్నాడు, కాదు కాదు, కొండ కదలకపోవడం కాదు, మనం 5 నిమిషాలు ధ్యానం చేయలేము. ఆ కొండ నిరంతర ధ్యానంలో అలా ఉండిపోయింది భగవంతుడి గురించి, అందుకే కదలదన్నాడు. చూసే చూపులో ఉంది సంతోషం. పెద్దలు ఒక మాట చెప్తారు, ఒక పిల్లవాడికి తల్లి రోజు చెప్తూ ఉండేది, ఎప్పుడూ భగవంతుడు ఉంటాడు, భగవంతుడు కాపాడుతూ ఉంటాడు నాన్న, బెంగ పెట్టుకోక, ఆయనకి నమస్కారం చేసుకో అనేది. ఒకరోజు ఆకాశం దట్టంగా మబ్బు పట్టింది, పెద్ద వర్షం పడిపోయేటట్టుంది, గాలి. పిల్లవాడు ఒక్కడు రాగలడో రాలేడోనని తల్లి పాఠశాలకు వెళ్ళింది. పిల్లవాడి చేయి పట్టుకుని తీసుకొస్తోంది. పెద్ద వాన మొదలై ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి. మెరుపు మెరిసినప్పుడల్లా పిల్లాడి నించుంటున్నాడు. మెరుపు అయిపోగానే మళ్ళీ నడుస్తున్నాడు. తల్లి మెరుపు చూసి భయపడుతున్నాడేమోనని, ఎరా మెరుపు మెరిస్తే ఆగిపోతున్నావేరా, భయపడుతున్నావా, తొందరగా వెళ్ళిపోతాం ఇంటికి, గబగబా అడుగులే అంది. పిల్లాడన్నాడు, భయం ఎందుకమ్మా, నేను భయపడి కాదు ఆగుతున్నది, భగవంతుడు ఎప్పుడూ నన్ను చూస్తూ ఉంటాడన్నావు కదా,
భగవంతుడికి ఇవాళ నువ్వు నేను కలిసి వెడుతూ ఉంటే ఫోటో తీసుకోవాలనిపించింది. ఆ ఫోటోలు తీస్తున్నాడమ్మా, ఫ్లాష్ ఆ మెరుపు, అందుకని నడిస్తే బాగుండదని నిలబడి ఓసారి ఫోటో తీయించుకొని వస్తున్నానన్నాడు. నమ్మడం భక్తి, వాడికి మెరుపు చూస్తే సంతోషం, ఈశ్వరుడు ఫోటో తీస్తున్నాడన్నాడు. కాబట్టి ముదమృతా పూర్ణి, సంతోషాన్ని ఆ మనసు నిండా నింపు. ఎలా? ఏదో కొద్దిగా 4 చుక్కలేయడం కాదు, సంతోషం పరిపూర్ణంగా ఉండాలి, పరమానందంగా ఉండు. దాన్ని ఆ మనసు అనబడేటటువంటి కలశ నిండా పోయి ముదముతా పూర్ణి ప్రసన్ని, ప్రసన్నమైనటువంటి స్థితిలో ఉండు. ప్రసన్నుడవు అన్న మాటకు అర్థం ఏమిటి అంటే నిర్మలత్వము. నిర్మలత్వం అంటే లోపల ఏ విధమైనటువంటి దుష్టభావనలు లేకుండా నీవు ఎప్పుడూ కూడా అంతటా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి స్థితిలో ఉండడం నేర్చుకో. శంకరాచార్యుల వారే ఓ చోట అంటారు, నేను దీనుణ్ణి. దీనుడంటే ఏదో లేనివాడు. ఈశ్వర నేను దీనుణ్ణి. ఏ విషయంలో దీనుణ్ణి? నిన్ను పొందడంలో దీనుణ్ణి. నిన్ను పొందలేకపోతున్నాను ఇంకాను. నిన్ను పొందగలిగితే నా అంత ఐశ్వర్యవంతుడు లేడు. కాబట్టి నా ఈ దైన్యము ఎలా పోతుంది? ఆ దైన్యము పోవాలి అంటే ఒక్కటే, బ్రహ్మగారు నా ముఖాన దీనుడు అని రాశాడు. అలా దీనుడు అని వ్రాశాడు కాబట్టి నిన్ను పొందితే నా దైన్యం పోతుంది. కాబట్టి నేను నీ పాదాలు పట్టుకోగలుగుతున్నాను, నీ కోసం నేను వెంపర్లాడుతున్నాను. ఆ దైన్యం అన్నది రాసి ఉండకపోతే నేను నీ పాదాలు పట్టుకోవడానికి ప్రయత్నం చేసేవాడిని కాదు. కాబట్టి బ్రహ్మగారు మమ్మల్ని నీ విషయంలో, నిన్ను పొందడం విషయంలో దీనుడు అని వ్రాయడం చేత భక్తితో వెంటబడ్డాను. కాబట్టి ఆ బ్రహ్మగారి తలలో ఏం చేయకు, వాడికి ఎందుకు దీనుడని రాసావు తల మీద అని కోప్పడకన్నారు. ఎంత సంతోషం చూడండి. నిర్మలత్వం. నిర్మలత్వం అంటే అవతల వారి యొక్క చేష్టితమును భరించగలిగి ఉండుట. కోప్పడతాడు ఆయన కోప్పడకపోవడం ఏమి ఉండదు. ఎందుకు కోప్పడతాడో తెలుసా? కోపం ఒక సాధనము. దేనికి సాధనము? అవ్యవస్థను దిద్దుటకు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, గంగానది ప్రవహించి వెళ్ళిపోతుంటుంది. గంగానది ప్రవహించి వెళ్ళిపోతుంటే ఒక ధూర్తుడు మూత్ర విసర్జన చేస్తాడు. గంగ కోప్పడదు, వాడు మారుగాక. వాడికి తెలియదు గంగలో మూత్ర విసర్జన ఏంటి. వాడు బాగుండాలి, ఎప్పటికైనా వాడికి గంగ గౌరవం ఏమిటో తెలిసి రావాలి, వెళ్ళిపోతుంది. ఒక చోట ముళ్ళ చెట్టు తన యొక్క ముళ్ళ కంపలు వంగి ఆ కొమ్మలతో వీపు గీరుతుంది గంగది. గంగ బాధపడదు, వెళ్ళిపోతుంది. ఒక చోట మహాస్వామి వంటి వారు స్నానం చేయడానికి దిగి సత్యదండాన్ని అందులో ముంచుతారు. మహాస్వామి వారు వచ్చి అందులో దిగి స్నానం చేసి సత్యదండాన్ని ముంచారని ఆ నది ఏం పొంగిపోయి అక్కడ ఆగిపోదు. పొంగుయందు కుంగుయందు ఒక్కలాగే ఉండి సహించి వహించి భరించి లోకోపకారం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. తెలిసో తెలియకో అడుగు పెట్టాడు గంగలో, పుణ్యమే ఇచ్చి వెళ్ళిపోతుంది అంతే. గంగ ఎలా వెడుతుందో అలా వెళ్ళగలిగిన ప్రజ్ఞ అంకురించడం ప్రసన్నే. ఆ ప్రసన్న భావాన్ని పొంది ఉండడం. ఈశ్వర, నా మనసనబడేటటువంటి కలశంలో 2 రకాల నీళ్లు పోస్తున్నాను. కలశ పెట్టినప్పుడు ఏవో ఒక బురద నీళ్లు తీసుకొచ్చి పొయ్యంగా శుద్ధమైన నీరు పోస్తాను. నా మనసనబడేటటువంటి కలశానికి భక్తో భక్తి గుణావృతే ముదమృతా పూర్ణే ప్రసన్నే. ఆ ప్రసన్నము. రెండవది సంతోషము అనబడేటటువంటి ప్రసన్నత్వము, సంతోషము అనబడేటటువంటి 2 లక్షణములే నీటిగా మార్చి మనస్సనబడేటటువంటి కలశం నిండా నీళ్లు పోశాను. ఇప్పుడు దారాలు కట్టి కలశలో నీళ్లు పోసిన తరువాత దాని మీద ఏముంచాలి? కొబ్బరి బొండం ఉంచాలి. సంస్థాప్య సంవిత్ఫలం. ఇప్పుడు దాని మీద కొబ్బరి బొండం ఉంచాను. ఏమిటి ఆ కొబ్బరి బొండం? కొబ్బరి బొండానికి ఒక్కదానికే ఒక పేరుంది లోకంలో, పూర్ణఫలం అంటారు. అందుకే కొబ్బరి బొండం దానం చేస్తే పూర్ణ ఫలాన్ని దానం చేసినట్టు. పూజకు కూర్చుంటున్నాడు అనుకోండి, చేతిలో ముందు కొబ్బరి బొండం పట్టుకుని నించుంటారు. నించుని కొబ్బరి బొండం బ్రహ్మస్థానానికి ఇచ్చి అప్పుడు కూర్చుంటారు. పూర్ణ ఫలాన్ని ఇస్తే పూర్ణత్వము అని గుర్తు. కొబ్బరి చెట్టుకి ఉన్నంత కృతజ్ఞతాబుద్ధి లోకంలో ఇంకా ఏ చెట్టుకి లేదు అంటారు. కొబ్బరి చెట్టు నీళ్లు పోస్తే నేను బ్రతికానని ఆ నీటిని భూమి నుంచి రంధ్రాల గుండా పైకి లాగుతూ బొండంలోకి నింపుకుంటుంది, ఎక్కడో దాస్తుంది. ఆ కొబ్బరి బొండంలో ఉన్న నీళ్లు పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు తాగి జీవిస్తారు.
నీటిని పోసి బతికించినందుకు నీటితో లోకాన్ని బతికిస్తూ ఉంటుంది కొబ్బరి బొండం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.